వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. వన్ ఆఫ్ ది మన వ్యూవర్స్ అడిగిందనమాట. 2,00,000 గోల్డ్ లోన్ ఉంది అండ్ అది 1 ఇయర్‌లో ఒకవేళ ఎలా తీర్చాలి అన్నది అయితే నేను ఈ ఐడియా చెప్తాను. అండ్ వాళ్ళ డీటెయిల్స్ చెప్పారు. సాలరీ ఎంత, ఖర్చులు ఎంత అని చెప్పి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ఎవరికైనా గోల్డ్ లోన్ కానీ ఇంకేదైనా లోన్ ఉంటే మీరు కూడా మీ సాలరీకి తగ్గట్టు ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎక్కడ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరగా లోన్ అన్నది క్లియర్ చేసుకోగలరు అన్నది ఒక ఐడియా వస్తుంది. అందుకంటే ముందు మీకు మన ఛానల్ యూజ్ అవుతుంది, కంటెంట్ బాగుంది అనుకుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఇంకా బెటర్ వీడియోస్ అయితే చేయాలని అయితే అనిపిస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక వాళ్ళు చెప్పిన డీటెయిల్స్, వాళ్ళ శాలరీ 23,800 వస్తుంది పర్ మంత్. అందులో వాళ్ళ ఖర్చులు 7,000 అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోస్లో బడ్జెట్ ప్లాన్ చెప్తున్నప్పుడు గ్యాస్ ఇంత ఉంటుందా, పాలు ఇంత ఉంటుందా అంటున్నారు. నేను జనరల్గా వాళ్ళు మెన్షన్ చేసినవే చెప్తానన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు బ్యాచిలర్ అంట, కాబట్టి వీళ్ళకి 7,000లోనే అవుతున్నాయి. సో అదే మ్యారీడ్ కపుల్ అయితే 7,000 అవ్వవు కదా. ఒక్కొక్కరి ఖర్చులు ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్కరి శాలరీ ఒకలా ఉంటుందన్నమాట. అండ్ గ్యాస్ 500 అని చెప్పినప్పుడు దాని కింద కామెంట్స్ ఏంటి అంటే, చాలా గ్యాస్ 500 ఎలా ఎక్కడ అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరింట్లో అయినా ఒక్కసారి గ్యాస్ బుక్ చేసుకున్నాము అంటే అది మినిమం 1.5 మంత్ లేదా 2 మంత్స్ వస్తుంది అనమాట. ఆ బేసిస్లో మనం గ్యాస్ మీద నెలకి ఖర్చు పెడుతుంది 500 అన్న బేసిస్ వేసానన్నమాట. అలా మనం ప్రతిదీ కౌంట్ చేసుకుంటేనే మనకి ఇట్లాంటివన్నీ క్లియర్ చేసుకోగలము. సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ 7,000. అవి ఏంటి అనేది వాళ్ళు మన డీటెయిల్స్ చెప్పలేదు, మనకు కూడా అనవసరం. అండ్ ఇంకొకటి చిట్టి వేస్తున్నారంట 8,000 పర్ మంత్. సో ఇప్పుడు టోటల్ 7,000 వాళ్ళ ఖర్చులు, 8,000 చిట్. దీన్ని మనం ఖర్చుల కింద కన్సిడర్ చేయము చిట్టి అన్నది. దీన్ని మనం సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. సరే ఏదైనా కానీ మొత్తం ఒక 15,000 అంటే వాళ్ళు వచ్చిన శాలరీ 23,800లో 15,000 పోతే 8,800 ఉన్నాయి కదా. ఈ మిగిలిన 8,800లో నేను 800 అయితే రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 800ని మీరు ఈ గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి అది కొంతమంది మంత్లీ చూసుకుంటారు, కొంతమంది క్వార్టర్లీ 3 మంత్స్కి 6 మంత్స్కి, కొంతమంది ఇయర్ ఎండ్. ఏదైనా కానీ 800 అమౌంట్ మీరు అలాగా ఇంట్రెస్ట్కి పక్కన పెట్టించుకోండి. లేదంటే అనుకోని ఎక్స్పెండిచర్స్ ఇంకేమన్నా ఉన్నాయనుకోండి, వాటికన్నా కానీ మీరు అట్లా పక్కన పెట్టించుకోవచ్చు. సో ఇప్పుడు 8,000 ఉన్నాయి కదా. ఈ 8,000తో ఇప్పుడు ఈ గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి మనం ప్లానింగ్ ఏంటి అని చూద్దాం. నేనైతే ఇక్కడ ఆర్డీ సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ చిట్టి అన్నది వేస్తున్నారు కాబట్టి. ఇంకొకటి ఆర్డీ అనమాట. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ అయితే చేయలేము, ఆల్రెడీ ఉన్న గోల్డ్ విడిపించుకోవాలి కాబట్టి. ఆర్డీ అన్నది 7% 8% ఇంట్రెస్ట్ అయితే ఇస్తుందన్నమాట. నాకు తెలిసి 7% ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంకులో 7% వరకు ఉన్నాయి. 6.5 నుంచి 7% 1 ఇయర్కి. గ్రామీణ బ్యాంకులు, చైతన్య గోదావరి బ్యాంకులు లాంటి వాటిలో అయితే 8% వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎక్కడ మీ ఆర్డీకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ అని చూసుకొని ఆ బ్యాంకులో వేయండి. అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ బ్యాంక్ చూసుకోండి. ఒకవేళ మనం ఆర్డీ 7% ఇంట్రెస్ట్ చొప్పున 1 ఇయర్ వరకు బ్యాంక్లో ఉంచామనుకోండి. ఆర్డీ అంటే ఏం లేదు, ఎవ్రీ మంత్ మనం అమౌంట్ని అదే బ్యాంకులో ఆర్డీ అని ఓపెన్ చేస్తామన్నమాట. బ్యాంకుకి వెళ్తే వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఈవెన్ ఆన్లైన్ వచ్చిన వాళ్ళు ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో 1 ఇయర్ 12 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తాం అంటే ప్రతి నెల మనం 8,000 చొప్పున ఇలా 12 నెలలు అంటే మనం ఆ బ్యాంక్లో ఆర్డీ అకౌంట్ ఉంచుతుంది 96,000. 7% ఇంట్రెస్ట్ చొప్పున 1 ఇయర్కి మనకు వచ్చే ఇంట్రెస్ట్ 3,695. అంటే ఎట్ ద ఎండ్ టోటల్గా మనకు వచ్చేసరికి 99,695. అంటే అప్రాక్సిమేట్గా 99,000 నుంచి 1,00,000 అయితే మనకు వస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేది మనకి తక్కువలానే ఉన్నా, బట్ మనకి ఇప్పుడు ఈ అమౌంట్ కూడా అవసరమే అనమాట. ఒకవేళ మీరు 8% ఇంట్రెస్ట్ ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కనుక వేశారు అంటే ఇదే 96,000కి మీకు వచ్చే ఇంట్రెస్ట్ 4,233, అంటే అప్రాక్సిమేట్గా 1,00,000 వస్తుంది. సో మీ దగ్గర ఆర్డీలో వేసిన అమౌంట్ మీరు 7% వేసినా 8% వేసినా అప్రాక్సిమేట్గా ఒక ₹1,00,000, 99,000 నుంచి ₹1,00,000 వరకు అయితే వస్తుంది కదా. సో చిట్టే అమౌంట్ కూడా ₹1,00,000 అయితే వస్తుంది నెలకి. సేమ్ ఇప్పుడు ఈ 8,000 ఇక్కడ ఆర్డీలో వేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అంటే ఇదే అమౌంట్ మీరు చిట్టీలో ఆల్రెడీ వేస్తున్నామని చెప్పారు కాబట్టి 1 ఇయర్కి మీకు దగ్గరగా మనం ఆర్డీ వీటిల్లో వేసేదానికంటే చిట్టి మీద కొంచెం ఎక్కువే వస్తుంది. సో బట్ స్టిల్ నేను ఒక ₹1,00,000 అన్న అమౌంటే వేస్తున్నా. ఇక్కడ 99,000 కదా, అయినా సరే చిట్టి నుంచి కూడా మీకు ₹1,00,000 వస్తాయి. అంటే 1 ఇయర్ ఎండ్ కల్లా మీ దగ్గర ఆర్డీలో వేసిన ఒక ₹1,00,000 ఉన్నాయి, చిట్టి అమౌంట్ కూడా ₹1,00,000 ఉన్నాయి. కాబట్టి 2,00,000తో మీరు హ్యాపీగా గోల్డ్ లోన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేదు నేను చిట్టి అమౌంట్ ఒక ఇయర్కి వేయలేదు, 2 ఇయర్స్కి వేశాను, చిట్టి నేను పాట పాడను అనుకుంటే కనుక ఈ ఏదైతే ఆర్డీ అమౌంట్ వచ్చిన ₹1,00,000 ఉందో ఆ ₹1,00,000తో మీ 2,00,000 గోల్డ్ లోన్లో నుంచి అట్లీస్ట్ హాఫ్ గోల్డ్ అన్న రిలీజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీది అసలు మొత్తం గోల్డ్ పోకుండా కొంత గోల్డ్ అన్న వస్తుంది. కాబట్టి
రూ. 1,00,000కి అంటే మ్యాక్సిమం గోల్డ్ కొన్ని బ్యాంక్స్ ఏందంటే కొంత గోల్డ్ విడిపించుకోవడానికి ఒప్పుకుంటాయి. కొన్ని మాత్రం మొత్తం గోల్డ్ ఒకేసారి విడిపించుకోవాలి అంటారు. కాబట్టి దాన్ని బట్టి చూసి మీకు ఒకవేళ విడిపిస్తాము అంటే గనక మీ రూ. 1,00,000కి ఎంత గోల్డ్ వస్తదో అంత అమౌంట్ ఆఫ్ అయితే తీసి ఉంచుకోండి అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ చిట్టి అమౌంట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అయితే కట్టేయొచ్చు. ఎప్పుడైనా కానీ మీరు ఇలాగా అందుకే గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఒక 4, 5 ఐటెమ్స్ ఉన్నాయి. ఒక 2,00,000కో, 3,00,000కో లోన్ వచ్చిద్దనుకోండి. మొత్తం ఐటెమ్స్ పెట్టి ఎప్పుడు గోల్డ్ లోన్ తీసుకోకండి. ఇలా ఒక రూ. 1,00,000 గోల్డ్ లోన్ ఒకటి, ఇంకొక రూ. 1,00,000 గోల్డ్ లోన్ ఒకటి అట్లా తీసుకోండి. లేదా 2,00,000 గోల్డ్ లోన్ ఒకటి, 1,00,000 గోల్డ్ లోన్ ఒకటి. ఎందుకంటే ఒక్కోసారి మన దగ్గర రూ. 1,00,000 ఉండొచ్చనమాట. బట్ రూ. 1,00,000 ఇస్తాము, 2,00,000 గోల్డ్ లోన్ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా! అలాంటి కేసులో ఏందంటే మీరు అట్‌లీస్ట్ ఒక్క గోల్డ్ లోన్ అన్నా క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి గోల్డ్ లోన్ అన్నది ఎప్పుడూ కూడా ఇలాగా స్ప్లిట్ చేసి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్‌తో ఏదో ఒక గోల్డ్ అన్నా విడిపించుకోగలుగుతారనమాట. సో ఇలా మీరు ఆర్‌డీ అండ్ చిట్టి 2 కంబైన్డ్ చేసి మీ దగ్గరున్న గోల్డ్‌ని ఒకేసారి విడిపించుకోవచ్చు. లేదంటే గనక చిట్టి పాట వచ్చే వరకు ఆగుతాను అంటే గనక ఇంకా స్టిల్ మీరు ఇట్లనే వడ్డీ కట్టుకుంటా ఉండి ఈ ఆర్‌డీని కూడా నెక్స్ట్ మీరు చిట్టి పాట ఎప్పుడు పాడుకోవాలనుకుంటున్నారో అప్పటి వరకు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారు అంటే మీరు కనుక అప్పుడు ఇంక ఒకేసారి 2,00,000 ఒక్క గోల్డ్ లోన్ అయితే విడిపించుకోవచ్చనమాట. సో మీ పాజిబిలిటీ ఎలా ఉంది అన్నది చూడండి. నేను మీరిచ్చిన డీటెయిల్స్ వరకు అయితే వీడియో చేశాను. ఇంకా ఏదైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే గనక కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ కొంతమంది ఇంకా అడుగుతున్నారు. ఇలాగా ఇంత శాలరీ వస్తది, ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయని చెప్పి. మనం ఆల్రెడీ దీని రిలేటెడ్ ఒక 3, 4 వీడియోస్ అయితే చేసున్నామన్నమాట. ఇలాగా చిట్టి ఎలాంటి చిట్టి, ఎంత అమౌంట్ చిట్టి ఏస్తే మీకు ఎంత అమౌంట్ వస్తది, లేదంటే ఆర్‌డీ అయితే ఎంత, ఇలాగా ఒక 3, 4 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మన ఛానల్‌లో చూడండి. స్టిల్ మీకు మీ శాలరీకి, మీ ఎక్స్‌పెన్సెస్‌కి ఇంకా మీరు తెలుసుకోలేకపోతున్నారంటే అప్పుడు మీరు వీడియో అయితే అడగండి, నేను చేస్తాను. ఎందుకంటే ఇదే టాపిక్ మీద ఎన్నిసార్లు వీడియో చేసినా ఇవే చెప్పగలం కదా! సో ఒకసారి మీరు వీడియోస్ చూడండి. మీకు అర్థం కావట్లేదు అంటే నేను అప్పుడు మళ్ళీ మీకు తగ్గట్టుగా చేస్తాను. అండ్ ఇప్పటివరకు అడిగిన వీడియోస్ ఎవరైనా ఇంకా చేయకపోతే కనుక ఇంకొకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అంటే ఇలాంటి వీడియోస్ కాకుండా రిమైనింగ్ ఏమన్నా సపరేట్ మీరు ఏమన్నా అడుగుంటే సో అవి చేస్తాను. అండ్ ఆబ్వియస్గా సిల్వర్ బేస్డ్ మీద ఒక వీడియో చేయాలి, అది కూడా చేస్తానన్నమాట. సో ఇందాక చెప్పినట్టు సో ఎక్స్‌పెన్సెస్, బడ్జెట్ అన్నవి ఎప్పుడు అందరికీ ఒకేలాగా ఉండవు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు శాలరీ 23,800 అన్నారు కదా! మీకు ఇంకెక్కడన్నా ఏదన్నా జాబ్ చేయగలిగే ఆప్షన్ ఉంది అనుకోండి. ఇంకొంచెం ఈ ఎర్నింగ్స్ అన్నవి పెంచుకోవడానికి కూడా ట్రై చేయండి. ఈ ఆప్షన్ అయితే నేను అందరికీ చెప్తానే ఉంటాను. ఇది దీనికోసం అని కాదు, ఫ్యూచర్‌లో ఇంకా యూజ్ అవుతదనమాట. సో అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్‌గా మీరు బ్యాచిలర్స్ కాబట్టి 7,000 ఓకే ఎక్స్‌పెన్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా ఇక్కడ కూడా తగ్గించుకోగలిగే పాసిబిలిటీస్ ఉంటే ఆ అమౌంట్‌ని కూడా మీరు ఆర్‌డీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 1,000 ఒక 2,000 మిగులుతున్నాయి అనుకోండి, ఇక్కడ కూడా మీరు సేవింగ్స్ చేయగలిగారనుకోండి, దాన్ని ఒక మిగిలినంత వరకు ఉంచుకొని ఒక గోల్డ్ కాయిన్స్ లాగా అలాగా గోల్డ్ మీద కూడా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇది వీడియో ఐ హోప్ మీకు నచ్చింది, యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.